మన గౌరవ మంత్రివర్యులు నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో గెలిచిన తర్వాత ప్రజలకి ఏమేం కావాలని చెప్పి అడిగి మరీ తెలుసుకొని పనులు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఆయన ఒక ఆలోచనతో ఆయన ఏ విధంగా చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడో, ఏ విధంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ముందుకు రానిచ్చారో, ఎడ్యుకేషన్ అంటే ఎంత ఇంపార్టెన్సో అని తెలుసుకున్న వ్యక్తిగా ఈరోజు మన అందరికీ తెలుసు. దాదాపు నెల్లూరు నగరంలో ఆయన హాస్పిటల్ తరపున నేత్ర జ్యోతి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి దాంతోపాటు పంటికి కూడా సంబంధించిన పరీక్షలు చేయడమే ప్రతి డివిజన్లో ఏర్పాటు చేసి పెద్దవాళ్ళందరికీ కూడా అక్కడికక్కడే వాళ్ళకు వైద్యం చేయడం, లేకపోతే వాళ్ళని సర్జరీ అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీలు చేయడం చూడడం జరిగింది. దీంట్లో భాగంగా స్కూల్స్లో కూడా ప్రతి శనివారం పిల్లలు కూడా ఈరోజు చిన్నపిల్లలందరూ కూడా ఇట్లో టీవీలకు కానివ్వండి, సెల్ ఫోన్స్కి అడిక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కంటి చూపు చాలా తగ్గిపోతుంది. కానీ పేద పిల్లలు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి చూపించే పరిస్థితి ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. దాన్ని కూడా గుర్తించి నారాయణ సార్ ప్రతి స్కూల్లో కూడా ఈ కంటి వైద్య పరీక్షలు, పంటి పరీక్షలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి స్కూల్ శనివారంలో నాడు ప్రతి పిల్లలకు కూడా కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇక్కడికిక్కడే వ్యాన్లోనే ఈ పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ముందు అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు, దాని తర్వాత పరీక్ష చేస్తున్నారు, తర్వాత టెస్టులు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ చేసేది ఏదన్నా ఉంటే రిలీఫ్ ఉంటే ఇస్తున్నారు, లేకపోతే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఏదైనా చిన్న సర్జరీస్ లేకపోతే ఏదైనా గ్లూకోజ్ ఎక్కువ ఉన్నా అట్లాంటి పరీక్షలు కూడా చేసి ఇమీడియట్గా వాళ్ళ తల్లిదండ్రులకి మాస్టర్స్ ద్వారా తెప్పించి వాళ్ళకు కూడా అవసరమైనప్పుడు కంటి అద్దాలు కూడా ఇవ్వాలని ఒక ఆలోచనలో నారాయణ సార్ ముందుకు పోతున్నారు. మనందరికీ తెలుసు, మామూలుగా ఒక శాసనసభ్యుడు అంటే ప్రజలకి అభివృద్ధి చేయడం, రోడ్లు వేయడమో, లైట్లు వేయడమో, లేకపోతే కాలువలు కట్టడమో, లేకపోతే బ్రిడ్జెస్ కట్టడమో చూసాం. కానీ నారాయణ సారు ఒక ఆలోచన, ఆయన కుటుంబంతో పాటు ఒక ఆలోచనతో పిల్లలకి, చిన్న పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు కంటి పరీక్షలు కానీ, పంటి పరీక్షలు కానీ, వాళ్ళు సులభంగా స్కూల్కి వచ్చేదానికి సైకిల్స్ను కూడా ఇచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది మా నారాయణ సార్ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు దాదాపు నెల్లూరు నగరంలో ఈ పరీక్షలన్నీ కూడా చేయడము 7,000 మంది పైచినుకు మందికి చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళకి అద్దాలు కూడా దగ్గర 6,190 మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్జరీలు చేయడం జరిగింది. ఈరోజు ఆ బృందం ఏదైతే ఉందో వాళ్ళని ఎవరినైతే అపాయింట్మెంట్ చేశారో వాళ్ళందరూ కూడా ఓపికతో రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ పరీక్షలు చేసి వాళ్ళని క్షేమంగా ఇళ్లకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల నాకు తెలిసినంత వరకు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేద ప్రజలు చాలా హ్యాపీగా ఆ అద్దాలు తీసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.